దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారపు దినాన ఈ రీతిగా ప్రభు పాద సన్నిధిలో మనమందరం చేరవచ్చి ప్రభును ఆరాధించటానికి, ఆయన స్తుతించటానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. అయితే ప్రభు బలలో మనం పాలు పొందడానికి అవకాశం లేదు. అయినా ప్రభును జ్ఞాపకం చేసుకోగలిగాం, ప్రభును స్తుతించగలిగాం. ఈ దినాల్లో ఈ రీతిగా మనము దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని సన్నిధిని మనం అనుభవించటానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ కృపంతటిని బట్టి దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. ప్రార్థనా పూర్వకంగా ఇంతవరకు సహోదరులు ప్రార్థించినట్లుగా మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. మన వాక్య ధ్యానం కోసమై మన వరుసగా ధ్యానం చేస్తున్న సంగతులు ఇదనం కూడా మరికొన్ని సంగతులు మనం వినబోతున్నాం. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 12 వరకు చదువుకుందాం. అందులో ప్రాముఖ్యంగా 9వ వచనాన్ని దినాన ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం నుండి 12 వరకు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేను. అతన్ని లేపువాడెవడు? సిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన చదువుకున్న వచ్చిన వాక్యాల్లో యాకోబు 4వ కుమారుడైన యూదాను గురించిన సంగతులు ప్రవచన రీతిగా చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదా ఏ రీతిగా తాను ఆశీర్వదించబడబోతున్నాడో, ఏ రీతిగా తాను హెచ్చించబడబోతున్నాడో, ఏ రీతిగా రాజ్య పరిపాలన చేయబోతున్నాడో, శత్రువులపై ఏ రీతిగా విజయాన్ని పొందబోతున్నాడో అన్న సంగతులు తండ్రి అయిన యాకోబు తన కుమారుడైన యూదాను గురించి తాను పలుకుతున్న వాడిగా మనం చూస్తాం. యాకోబు తన అవసాన దశలో దేవుడు తన మహాకృప చేత ప్రవక్తగా యాకోబును చేశాడు. పారిపోయిన యాకోబు మామగారి ఇంట తన స్వార్థముతో అనేక కార్యాలు తన సొంత కుటుంబం కొరకు తాను జరిగించిన వాడుగా ఉన్నాడు. పారిపోయిన యాకోబును చివరికి దేవుడు ప్రార్థనాపరుడైన యాకోబుగా దేవుడు మలిచాడు. ప్రార్థనాపరుడైన యాకోబు తన అవసాన దశలో, తన చివరి దశలో తాను ప్రవక్తగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తగా తాను పలుకుతున్న మాటలు నిజంగా చాలా శ్రేష్టమైన మాటలు. మనము గత ప్రభు దినాన విజయాన్ని గురించిన సంగతులు మనం విన్నాం. మన శత్రువుల మీద విజయం. దావీదు ఏ రీతిగా విజయాన్ని పొందాడో యూదా వంశీకుడుగా, ఆ తర్వాత యూదా గోత్ర సింహముగా యేసు ప్రభు వారు ఎలాంటి విజయాన్ని పొందారో, ఆ యూదా గోత్ర సింహాన్ని రక్షకునిగా కలిగిన మనం మన జీవితాల్లో కూడా ఏ రీతిగా విజయాన్ని పొందాలో అన్న సంగతులు మనము జ్ఞాపకం చేసుకోగలిగాం. గత ప్రభు దినము నుండి ఈ ప్రభు దినం వరకు మన శరీరం విషయంలో, ఈ లోకం విషయంలో, సాతాను విషయంలో మనం విజయం సాధించిన వారుగా ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనం విజయాన్ని పొందే వారంగా మన జీవిత
యాత్రలో ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం, ఆయన ఏర్పాటు కూడా. కాబట్టి విజయం విషయంలో మనం ఏమాత్రం వెనకంజ వేసేవారుగా ఉండకూడదు. ఏ పరిస్థితులు కూడా మనం ఓడిపోయేవారుగా ఉండకూడదు. ఎందుకంటే విజయవీరుడైన యేసు ప్రభువారు మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. ఆయన సదాకాలం మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన విజయాన్ని పొందిన వ్యక్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనతో ఉన్నాడు, మనకు సహాయం చేయగలడనే విషయాన్ని మనము గ్రహించిన వారంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా మనం జయించటానికి వీలవుతుంది. ఈ వారపు దినాల్లో మనం గెలిచిన వారుగా ఉన్నామా, ఓడిపోయిన వారుగా మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన కొరకు గెలిచిన వారుగా ఉన్నామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ కొన్ని సందర్భాలు ఓడిపోయిన వారుగా ఉన్నామా? ఆయనను పర్వాలేదు, ఇక ముందు జీవితంలో ఆయన కొరకు నమ్మకంగా విజయాన్ని పొందేవారముగా ఉండాలి. విజయోత్సవంతో మనం ఊరేగించడానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఈ దినాన 9వ వచనంలో రాయబడిన సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. మరొకసారి జాగ్రత్తగా వచనాలు మీరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యూదా కొదమ సింహం, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ఈ భాగంలో శత్రువులపైన విజయాన్ని పొందిన యూదా కొదమ సింహముగా తాను పిలువబడుతున్నాడు, సింహముగా తాను పిలువబడుతున్నాడు, ఆడు సింహముగా తాను పిలువబడుతున్నాడు. విజయాన్ని పొందడానికి యూదా జీవితంలో, యూదా వంశీకుల్లో దేవుడు ఎంతగానో కృప చూపిన వాడుగా ఉన్నాడు. గత వారంలో ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యూదా కొదమ సింహం, యవన కాలములో చురుకైన సింహముగా యూదా ఉన్నట్లుగా మనం చూడగలం. యూదా భవిష్యత్తులో అతని వంశం ఏ రీతిగా ఉండబోతుందో, ఏ రీతిగా అతని జీవితం స్థిరపరచబడబోతుందో అన్న సంగతిని యాకోబు యూదాను గురించి ఇక్కడ తెలుపుతున్నట్లుగా మనం గ్రహించగలుగుతున్నాం. యూదా పట్టిన దాన్ని తిని వచ్చాడు, విజయాన్ని పొందాడు. దేనికోసమైతే తాను పరుగులు ఎత్తాడో, దేన్ని పట్టుకోవడానికి తాను ప్రయాసపడ్డాడో, ఆ పట్టుకున్న దాన్ని తాను తిన్నాడు, దాన్ని మృంగి వేశాడు. ఇక విశ్రాంతిగా విజయాన్ని పొందిన వాడుగా తాను ఉన్నాడు. అదే విషయాన్ని గురించి మనకు చివరి 2 లైన్లో కనబడుతుంది. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడెవడు? అతని కదిలించేవాడెవడు? విజయాన్ని పొందిన వారిని కదిలించటానికి ఎవరికీ చేత కాదు. యూదా వంశీకుల గురించి యాకోబు పలుకుతున్న మాట. అయితే యూదా వంశీకుల్లో ఈ సంగతి నెరవేర్చబడిందా? యూదా వంశీకులు దేవుడిచ్చిన విజయాన్ని ఆ రీతిగానే స్థిరంగా ఉంచుకోగలిగారా? వారు ఏమైనా కదిలించబడ్డారా అని మనం ఆలోచన చేస్తే లేఖనాల్లో కొన్ని సంగతులు స్పష్టంగా మనం చూడగలం. చరిత్రలో యూదా వంశీకుల గురించి మనము గమనించినప్పుడు వారిని అనేక మంది లేపగలిగారు, అనేక మంది కదిలించగలిగారు. ఆ కారణాలు ఏంటో లేఖనాల్లో స్పష్టంగా మనం చూడగలం. అయితే ఈ ప్రవచనం వారి జీవితంలో నెరవేర్చబడిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం. యాకోబు పలికిన ప్రవచనం యూదా వంశావళిలో యూదా రాజుల దగ్గర నెరవేర్చబడిందా అంటే దావీదు వరకు, సొలొమోను వరకు అది మనం చూడగలం. కానీ ఆ ప్రవచన నెరవేర్పు, ఆ తర్వాత ఆ ప్రవచన నెరవేర్పు నెరవేరని సందర్భాలు లేఖనాల్లో చాలా కనబడతాయి. వారి అవిధేయత వల్ల, ఇశ్రాయేలు యొక్క ఆ దేవునికి ఎదురు తిరిగే పరిస్థితిని బట్టి వారు కదిలించబడిన వారుగా, వారు లేపబడిన వారుగా, శత్రువుల చేతిలో వారు చిక్కిన వారుగా మనం లేఖనాల్లో చూడగలం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయంలో మొదటి వచనం నుండి కొన్ని వచన భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. వాటిని చదువుతున్నాను, శ్రద్ధగా గమనించండి. మరియు నీవు ఇశ్రాయేలు అధిపతులను గురించి ప్రలాప వాక్యము నెత్తి ఇట్లనుము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహం వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా
అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకుని పోయిరి. 5వ వచనం, తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లల్లో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేశాను. ఇదియు కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించున్నదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేశాను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులో ఉన్న సమస్తమును పాడాయను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దాన్ని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలు పర్వతం మీద ఎన్నటికీ వినబడుకున్నట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. ఈ వచన భాగాలు అనగా మొదటి వచనం నుండి మనం 9వ వచనం వరకు చదువుకున్నాం. ఈ వచన భాగాల్లో ఇశ్రాయేలు అయిన తన ప్రజల గురించి దేవుడు ప్రలాప వాక్యం ఎత్తి ప్రకటించమని యెహెజ్కేలు చెప్పిన సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొదమ సింహాలుగా ఉన్న దేవుని ప్రజలైన వారు యూదా గోత్రికులు, వారి గురించి దేవుడు మాట్లాడుతూ నీ తల్లి ఎటువంటిది, ఆడు సింహం వంటిది అంటాడు. ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాటలేవి. యూదా ఆడు సింహం వంటిది, అది వేటాడేది, అది రోషము గలది, అది విజయం పొందిన సింహముగా కనబడుతుంది. యూదా గోత్రికులు ప్రారంభ దినాల్లో వారు విజయాన్ని పొందిన వారుగా ఉన్నారు. వారు శ్రేష్టమైన జీవితాన్ని జీవించిన వారుగా ఉన్నారు. వారి తదనంతరం కొదమ సింహాలుగా పెంచబడిన వీరు అన్య దేశపు రాజుల చెర క్రిందికి వెళ్ళిన వారుగా మనం చూస్తాం. వీరెవరో లేఖనాల్లో మనం పరిశీలిస్తే రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో ఐగుప్తు చెరకు కొనుపోబడిన వ్యక్తి ఎవరో మనం చూడగలం. చూడండి, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో ఆ చరిత్ర చాలా స్పష్టంగా మనకొరకు రాయబడింది. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయము 33, 34 వచనాల్లో ఆ మాట మనం చూద్దాం. రాజుల గ్రంథం 23వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుకుందాం. 33, 34 వచనాలు. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనుకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతన్ని బంధకములో ఉంచి దేశం మీద 70 మనుగుల వెండిని 2 మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుని ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాయాజు ఐగుప్తు దేశమును కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారంను ఫరోకు చెల్లించుచు వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నేకోకు చెల్లించెను. ఈ భాగంలో యెహోయాజు అనే వ్యక్తి ఏ రీతిగా ఐగుప్తు బానిసత్వం కిందికి వెళ్ళాడో అన్న సంగతిని మనం గమనించగలుగుతున్నాం. అదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తర్వాత తెలియజేస్తా ఉన్నాడు. కొదమ సింహముగా పెంచబడిన యెహోయాజు అతడు ఏలబార్ ఆరంభించినప్పుడు చిన్న వయసు వాడే, యవన వయసులో ఉన్నాడు. 23 ఏళ్ల వాడే. కేవలం 3 మాసాలు మాత్రం తాను యెరూషలేములో యూదులను ఏలిన వాడుగా మనం చూస్తాం. అలాంటి వ్యక్తి దేవునికి విరోధమైన కార్యాలు చేసిన కారణం చేత చెడు నడత నడిచాడు. అతడు కొదమ సింహమై శత్రు రాజులను వేటాడవలసిన వాడు, అడవిలో ఉన్న జంతువులను వేటాడవలసిన వాడు మనుషుల మీద పడ్డాడు, మనుషులను భక్షించిన వాడిగా ఉన్నాడు. ఆ కారణాన అతన్ని లేపడానికి అవకాశం దొరికింది, అతన్ని కదిలించడానికి అవకాశం దొరికింది. అది యాకోబు పలికిన ప్రవచనం వీరి జీవితాలు నెరవేర్చకుండా పోయింది. అంత మాత్రమే కాదు, 2వ రాజును అనగా ఆ బబులోను రాజ్యానికి చెరగా తీసుకుపోబడిన రాజుల గురించి అనగా యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయములో 19వ అధ్యాయం 6వ వచనం నుండి రాయబడిన 2వ రాజు గురించి మనం గమనించినప్పుడు ఇదే రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలం. చూడండి, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో ఆ వ్యక్తి మనకు కనబడతాడు.
ఆ వ్యక్తి పేరేంటో ఇక్కడ కూడా మనం చూడగలం. 24వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 24:15. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములను, గొప్ప వారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోనుపురమునకు తీసుకొని పోయెను. ఈ భాగంలో బబులోనుకు తీసుకుపోబడిన యెహోయాకీనును గురించి రాయబడింది. ఇతడు కూడా కొదమ సింహముగా పెంచబడ్డాడు. అతడు పెంచబడిన ఆ పరిస్థితిలో తాను చేసిన పనులు ఏంటంటే, ఇతడు కూడా మనుషులను భక్షించువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో కనబడుతుంది, వారి నగరులను అవమానపరిచి. నగరులు అనే మాట దగ్గర ఆ 2 అనే సంఖ్య వేసి కింద రాయబడిన మాట అంటే, విధవరాండ్రును అవమానపరిచి. దేవునికి విరోధమైన కార్యాలు యెహోయాకీము కూడా చేశాడు. ఆ కారణం చేత బబులోను దేశానికి తాను చెరగా పట్టుకొని పోబడినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అంటే వారిని కదిలించడానికి వారి జీవితాల్లో ఉన్న బలహీనత దోహదపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదా విషయంలో యాకోబు పలికిన ప్రవచనం నెరవేర్చబడలేదు. రాను రాను వారి జీవితాల్లో దావీదు దగ్గర నెరవేర్చబడింది, అతని రాజ్యం స్థిరపరచబడింది. ఎవరు కదిలించలేకపోయారు. అన్ని రాజ్యాల మీద జయం పొందిన వాడుగా దావీదును మనం చూడగలం. ఆ తర్వాత సొలొమోను కూడా అదే పందాల్లో తాను కొనసాగిన వాడుగా సొలొమోను మనం చూడగలం. అయితే ఆ తదనంతరం రాజ్యం 2 భాగాలు విభజించబడింది. రాజ్యము చెల్లాచెదురుగా చేయబడింది. అనేక మంది శత్రు రాజుల చేత అది పట్టబడినట్లుగా, లేపబడినట్లుగా, కదిలించబడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. ఆ కారణాన యూదా వంశీకుల విషయంలో యాకోబు పలికిన ప్రవచనం నెరవేర్చబడలేదు. కానీ ఎవరి విషయంలో నెరవేర్చబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేర్చబడినట్లుగా మనము చూడగలం. లేఖనాలు చూద్దాం. చూడండి, యూదా కొదమ సింహముగా పిలువబడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన జయము పొందిన యూదా గోత్రపు సింహముగా కనబడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జయము పొందాడు. ఎవరి మీద జయం పొందాడు? మరణం మీద జయం పొందాడు, అపవాది మీద జయం పొందాడు, లోకం మీద జయం పొందిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు జయశీలుడుగా, విజయవీరుడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారిని ఎవరు కదిలించుకోవడానికి వీలు కానివాడండి. ఈ ప్రవచనం యేసు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడింది. ఆయనను కదిలించాలని, ఆయన ఉన్న స్థానాన్ని ఆయనకు లేకుండా చేయాలని అనేక మంది పూర్వకాలం నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యాకోబు పలికిన ప్రవచనం ఏంటి? నీవు పట్టిన దాన్ని తిని వచ్చావు, సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతను కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతను లేపువాడేవాడు, అతని కదిలించేవాడేవాడు. అతను పడుకున్నాడు, ఈ స్థిరంగా ఉన్న ఒక స్థలములో ఉన్నాడు. ఆ స్థలము నుండి అతను లేపేవాడెవరు? అతని కదిలించేవారెవరు? యేసు ప్రభు జీవితంలో అది నెరవేర్చబడింది. యేసు ప్రభు వారిని కదిలించటానికి, అతను దేవుడు కాదని నిరూపించటానికి, ఆయన శిలువ మరణం పొందలేదు అని నిరూపించటానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నేటి వరకు కూడా, పూర్వకాలం నుండి. యేసు ప్రభు వారి శిలువ మరణం తర్వాత అనేక మంది ఆయన మరణించలేదు, ఆయన పునరుత్థానుడుగా చేయబడలేదు, ఆయన ద్వారా రక్షణ దొరకదు అనే సంగతులు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అబద్ధ బోధకులు తయారై బోధిస్తూనే ఉన్నారు నేటికి కూడా. కానీ ఆయన స్థానాన్ని ఎవరు కదిలించలేరండి. ఆయన ఎవరు లేపలేరు. ఆయన ఉన్న స్థానాన్ని ఎవరు కదల్చలేరు. ఆయన స్థానాన్ని ఎవరు మార్చలేరనే సత్యాన్ని ఈ సమయంలో మనం గ్రహించే వారంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తును గాని, ఆయన కార్యమును గాని లేపువాడు, కదిలించేవారు ఎవరు లోకంలో? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన విజయాన్ని పొందినవాడు, ఆయన సమస్తమైన వాటి విషయంలో, ఆ సమస్తమైన వాటి మీద విజయాన్ని పొందిన వాడుగా ఉన్నాడు. ఆయన కదిలించే వారు ఎవరు లేరండి. ఆయన సమస్త కార్యాలు స్థిరమైన కార్యాలు, లోపము లేని కార్యాలు, ఆయన కార్యాలు సంపూర్ణమైన కార్యాలు, ఆయన విజయం కూడా సంపూర్ణమైనదే. కదిలించడానికి ప్రయత్నించిన వారందరూ భూమి మీద లేకుండా పోయారండి. కదిలించడానికి ప్రయత్నం చేసిన వారందరూ వారే కదలలేకుండా అయిపోయారు. లేపడానికి ప్రయత్నించిన వారందరూ లేవకుండా చచ్చుబడిపోయారండి. చరిత్రలో అనేక సంఘటనలు మనం చూడగలం. యేసు ప్రభు స్థానాన్ని లేకుండా చేయాలని, యేసు ప్రభు నిజమైన దేవుడు కాదని అనేక మంది ప్రకటించారు. కానీ
వారే లేవలేకుండా చచ్చుబడిపోయారండి. వారి నోర్లు మూసుకొని పోయాయి. దేవుడు వారి నోర్లు మూసివేశాడు. వారు లేవలేని స్థితిలో ఈ లోకాన్ని చాలించిన వారుగా అనేక మంది చరిత్రలో మనం చూడగలం. యేసు ప్రభు వారిలో తప్పులు వెతకడానికి ప్రయత్నించిన వారు చివరికి ఆ ప్రభువుని ఆశ్రయించవలసిన పరిస్థితి అండి. ఆర్ఆర్కే మూర్తి గారి గురించి చాలాసార్లు మనం వింటూ ఉంటాం. యేసు ప్రభులో తప్పులు కనుక్కోవడానికి అతను ఎంతగానో ప్రయత్నం చేశాడు. బైబిల్లో లోపాలు కనిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. అయితే అలాంటి వ్యక్తి యేసు ప్రభు చేత ఆకర్షించబడినవాడుగా మనం చూస్తాం. యేసు ప్రభు స్థానాన్ని ఉండకుండా చేయడానికి ప్రయత్నం చేసిన వారు లోక చరిత్రలో అనేక మంది ఉన్నారు. వారే కనుమరుగైపోయారు. యేసుక్రీస్తు రక్షణ కార్యమును, ఆయన పవిత్ర జీవితాన్ని, ఆయన శిలువ మరణాన్ని కదిలించడానికి అనేక మంది ప్రయత్నం చేశారు. వారే కనుమరుగైపోయారు. ఆయన మాత్రం నేటి వరకు కూడా కనుమరుగు కాలేదండి. ఆయన కదిలించబడిన వాడుగా ఉన్నాడు. ఆయన స్థిరమైన వాడుగా ఉన్నాడు. మన ప్రభు ఎంత గొప్పవాడు అంటే దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. గలితీ ప్రాంతంలో పౌలు సేవ చేసిన తర్వాత, రక్షణ సువార్తను ప్రకటించిన తర్వాత, పౌలు ప్రకటించిన రక్షణ సువార్త కాకుండా మరొక సువార్తను ప్రకటించడానికి కొంతమంది బయలుదేరి వారి మధ్యకు వెళ్ళి వారిని కదిలించడానికి చూశారు. వారిలో కొంతమంది కదిలిపోయారు. కానీ పౌలు భక్తుడు వారి విషయంలో ఎంతో శ్రద్ధ వహించి మరలా వారిని దర్శించి వారికి ఉత్తరాలు రాసి కదిలిపోయిన వారిని స్థిరపరిచిన వారికి మనం చూడగలం. నేను ప్రకటించిన సువార్త కాక మరి ఎవడైనా మరొక సువార్త ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అనుగాక అని పౌలు గలతీ పత్రికలో పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథం తెరవండి 5వ అధ్యాయంలో. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు, యోహానులు దేవుని సత్య సువార్తను విరివిరిగా ప్రకటిస్తున్న కాలంలో యూదామత ప్రవిష్టులు, యేసు ప్రభు అంటే సరిపోని వారు, యేసు ప్రభు వార్త ప్రకటించకూడదని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు, చెరసాల్లో వేయించారు, రకరకాలుగా దెబ్బలు కొట్టారు, శిక్షించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు వారి గురించి చెప్తున్న మాట ఏంటో మనం చూడగలం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో పేతురు, యోహానులు కనబడతారు. వీరు దేవుని వాక్యాన్ని బోధించకూడదని ఆజ్ఞాపించబడతారు. ఆ తర్వాత వీరిని చెరసాల్లో వేస్తారు. 5వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ 17వ వచనం చూద్దాం. చూడండి, 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్నపు చెరసాల్లో ఉంచిరి. వారిని బంధించడానికి వారి ప్రయత్నం చేశారు, చెరసాల్లో ఉంచారు. అయితే ఆశ్చర్యకరమైన సంగతి అంటే 19వ వచనం కనబడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనేను. చెరసాల్లో ప్రధాన యాజకులు, ఆ తర్వాత సద్దూకయులు వీరందరూ కలిసి బంధించారు. కానీ దేవుడు తన మహాశక్తి చేత చెరలో ఉన్న వారిని తాను బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి మరలా ప్రకటించడానికి అవకాశాన్ని కల్పించాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు. ఉదయకాల సమయంలో మరలా వారందరూ సమకూర్చబడ్డారు. అనగా ఈ సద్దూకయులు, ప్రధాన యాజకులు, వారి గుంపంతా చెరసాల్లో ఉన్న వారిని తీసుకురమ్మని పంపిస్తే చెరసాలు లేరే. పేతురు, యాకోబులు, దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు చూడండి. ఆయన్ను బంధించటానికి, ఆయన స్థానాన్ని కదిలించటానికి, ఆయన్ను లేపడానికి ప్రయత్నం చేసిన వారు ఆశ్చర్యచకితులయ్యారు. యేసు ప్రభు వారి సువార్త ఆపడానికి ప్రయత్నం చేసిన వారు ఆశ్చర్యచకితులయ్యారు. చెరసాల్లో పేతురు, యోహాను లేరండి. వారు ఎక్కడున్నారు? దేవాలయంలో ప్రకటిస్తున్నారు. మరొకరు వ్యక్తి వచ్చి, మీరు బంధించిన వారు చెరసాల నుండి బయటకు వచ్చేశారు. ఏ రీతిగా వచ్చారు ఎవరికి తెలియదండి. కావులు వారు అట్లే ఉన్నారు, తలుపులు అట్లే ఉన్నాయి. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా వారిని బయటకు తీసుకొని వచ్చాడు. వారు సువార్తను ప్రకటించే వారుగా ఉన్నారు. అలాంటి సందర్భంలో గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు ఏమాట అంటున్నాడు చూడండి. 34వ వచనం చూద్దాం. 34వ వచనం. 33వ వచనంలో వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప ఉద్దేశింపగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును
ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచునని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను 38 వచ్చిన చదువుదాం. వారితో ఇట్లా నేను ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. గమలీయేలు ఎంత బాగా హెచ్చరిస్తున్నాడో చూడండి. వీరు యేసు ప్రభు స్థానాన్ని కదిలించటానికి, యేసు ప్రభు వారి సువార్త ప్రజలకు వినిపించకుండా చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ బిడిసి కొడతా ఉన్నాయి. ఎవరి ద్వారా? గమలీయేలు ద్వారా. గమలీయేలు అంటున్న మాట ఏంటంటే, వీరు ప్రకటించే ఈ సువార్త, లేకపోతే యేసు క్రీస్తు గురించిన వార్త, యేసు క్రీస్తు గురించిన రక్షణ వార్త, అది ఒకవేళ మనుషుల వల్ల కలిగిందా అది వ్యర్థమవుతుంది. అది దేవుని వల్ల కలిగిందా మీరేమి చేసుకోలేరు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారిని కదిలించటానికి, ఈ మాట మీరు అర్థం చేసుకుంటున్నారా? ఆయన లేపడానికి, అంటే ఉన్న స్థలములో, ఆయన పండుకున్న స్థలములో అనగా విజయాన్ని పొందిన ఆ స్థలము నుండి, ఆయన విజయం పొందలేని వాడు, ఆయన మరణాన్ని జయించలేదు, ఆయన శిలువ మరణం పొందలేదు, ఆయన ద్వారా రక్షణ కలగదు అని ప్రకటించడానికి ప్రయత్నం చేసిన వారందరూ ఆయన కదిలించలేకపోయారండి. ఆయన స్థానాన్ని ఎవరు మార్చలేకపోయారు. ఆయన యోగ్యతను ఎవరు మార్చలేకపోయారు. నేటికి కూడా ఒక గుంపు వారు యేసు ప్రభు వారు సిలువ వేయబడలేదండి అని ప్రకటించే వారు ఉన్నారండి. వారే అంటారు, వారి దేవుడు గురించి వారు తెలియజేస్తూ వారు అనే మాట ఏంటంటే, సిలువలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఏలీ ఏలీ లామా సబక్తా అన్నాడు. ఆ ఏలీ ఏలీ అనే వ్యక్తి మా దేవుడే అంటారు. వారనే మొదటి మాట ఏంటంటే యేసు ప్రభు సిలువ వేయబడలేదు అంటారు. కానీ వారేనే మరొక మాట ఏంటంటే ఏలీ ఏలీ సిలువలు అన్నాడు కదా ప్రభు వారు అంటే, వారు చెప్పే ఆ మాటలకే పొందిక లేదండి. యేసు ప్రభు వారిని తక్కువ చేయడానికి, యేసు ప్రభు వారు రక్షకుడుగా ఆయన కాదు అని చెప్పడానికి అనేక మంది లోకంలో ప్రయత్నం చేసేవారు ఉన్నారు. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆయన దేవుడు కాకుండా చేయగలవారు లోకములో ఎవ్వరు లేరండి. ఎవరికి చేత కాదు. యాకోబు పలికిన ప్రవచనం యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు జీవితంలో ఆ ప్రవచనం నెరవేర్చబడింది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే చూడండి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 16వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే అదే మాట అపోస్తలుల కార్యం కూడా మనం చూస్తాం. ఆ మాట కూడా చదవబోతున్నాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం తెరవండి. 16వ అధ్యాయంలో దావీదు రాసిన కీర్తన, అది ప్రవచన రీతిగా యేసు ప్రభు వారి గురించి చెప్పిన కీర్తన అండి. ఆ కీర్తన మన రీతిగా చదువుదాం. 18వ కీర్తన తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో 18వ కీర్తన 16వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. యేసు ప్రభు వారు కదల్చబడని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తండ్రైన దేవుడు ప్రభు కుడిపార్శ్వాన ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇదే మాట అపోస్తలుల కార్యం గ్రంథంలో రాయబడి ఉంది చూడండి. ఇదే మాటలు ఎత్తి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం తెరవండి. 2వ అధ్యాయంలో ఇదే మాటలు మనం చూడగలం. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదివితే, మరణం ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపాను. ఆయన గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరి నా శరీరము కూడా నిరీక్షణ నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసముతో నింపెదవు. 29వ వచనంలో, సహోదరులారా, మూల పురుషుడు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి
క్రీస్తు పాతాళములో విడబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పాను. ఈ భాగంలో ఈ కీర్తనలో రాయబడిన సంగతులు యేసు ప్రభువు వారి గురించిన ప్రవచన సంగతులండి. అక్కడ రాయబడిన మాట చూడండి, 25 వచ్చిన చివరి భాగంలో, ఆయన నా కుడి పార్శ్వము ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రభువారు కదల్చబడిన వాడు, ఆయన స్థిరమైన వాడు, ఆయన లేపేవారు ఎవరు లేరు భూ ప్రపంచంలో. ఆది నుండి అనేక మంది ప్రయత్నం చేశారండి ఆయన లేపడానికి, కానీ ఎవరి చేత కాలేదు ఆయన లేపడానికి. ఆయన స్థానాన్ని ఉండకుండా చేయడానికి అనేక మంది ప్రయత్నం చేశారు. ఆయన పుట్టినప్పుడే ప్రయత్నం మొదలైంది. ఆయన మరణము సందర్భంలో కూడా ఆయన ఎవరో ఎత్తుకుపోయారని పునరుత్థానాన్ని వారు గేలి చేయడానికి, యేసు ప్రభువారు పలికిన ఆ ప్రవచన లేకపోతే తన గురించిన పునరుత్థాన సంగతులు ఆ కరుమరుగు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరికి చేత కాలేదండి. ప్రభునందు ప్రియ సోదరులు సోదరులారా, యాకోబు ప్రభు పలికిన ప్రవచనం యేసు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడింది. రండి, ఈ దినాన ఆత్మీయ పాఠం ఏంటంటే, యేసు ప్రభు నమ్మిన మన జీవితాలు ఏ రీతిగా ఉండాలో, మనం విజయం పొందిన వారముగా, దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తున్న వారముగా, ఆయన కొరకు కదిలించబడిన వారంగా, కదలని వారముగా, స్థిరమైన వారుగా ఉండాలి అని దేవుడు మన నుండి కోరుతున్న వాడుగా ఉన్నాడు. ఆ సంగతులు మనము గమనిద్దాం. చూడండి, మనము దేవుని నమ్ముకున్న పిల్లలం, నీతిమంతులుగా చేయబడిన వారు. మనము కూడా మన జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో మనల్ని కూడా లేపడానికి ఎవరికి చేత కాని పరిస్థితి మనది. ఎవరు కూడా మనల్ని కదిలించడానికి వీలు కాదు. ఎందుకంటే రక్షకుడైన యేసు ప్రభువారు మనము రక్షకునిగా స్వీకరించాం. ఆయన మన పక్కన ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన కదలించలేని పరిస్థితి ఉండగా, ఆయన నమ్ముకున్న పిల్లలుగా మనం కూడా కదలించబడని పరిస్థితిలో ఉండాలి. అది దేవుడు మనల్ని కోరుతున్న వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే, యేసు ప్రభువారు పలుకుతూ బండ మీద కట్టబడిన ఇంటిని గురించి తాను తెలియజేశాడు. ఎవరైతే ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తిస్తారో వారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉండును కదండి. వాన వచ్చింది, వరదలు వచ్చాయి. చూడండి ఆ వచ్చిన భాగాన్ని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనంలో ఆ మాట మనం చూడగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరను, ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఎవరు కదిలించలేరండి. దేవుని నమ్ముకున్న పిల్లలుగా మన జీవిత యాత్రలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, వాక్యానికి మనం విధేయులమై, వాక్యానికి లోబడి, వాక్యానుసారమైన ప్రవర్తన మన జీవితాలు ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని కదిలించటానికి, ఎవరు కూడా మనమున్న స్థానము నుండి మనం లేపడానికి ఎవరికి చేత కాదండి. మనం విజయం పొందిన వారముగా ఉంటాం, మన జయాన్ని పొందిన వారుగా ఉంటాం, విజయోత్సవంతో ఊరేగించబడుతున్న వారుగా ఉంటాము గనక ఎవరు కూడా మనల్ని కదిలించడానికి వీలు కాదండి. మనం బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన వారుగా ఉన్నాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యం మన జీవితాలను నెరవేరిస్తే మనం స్థిరంగా ఉండగలం. నెరవేర్చలేదు అనుకోండి, వాన వస్తే, వరద వచ్చే కదండి, గాలి వస్తే మనము స్థిరంగా ఉండలేని పరిస్థితి అండి. ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలిన వారుగా ఉంటాం. కొన్నిసార్లు విశ్వాస యాత్రలో కదిలించబడుతున్న పరిస్థితి చాలా మంది జీవితాలు మనం చూడగలుగుతున్నాం. స్థిరమైన జీవితం వారికి లేదు. వారు దేవుడు వారికి ఇచ్చిన స్థానములో వారు ఉండకుండా వారు కదిలించబడుతున్న వారుగా ఉన్నారు. వాన చేత, వరదల చేత, గాలి చేత. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆయన నమ్ముకున్న పిల్లలుగా ఎవరు కదల్చని వారముగా మనం ఉండాలి. లేఖనాలు కొన్ని వచ్చిన భాగాలు ఈ రీతిగా మనం గమనిద్దాం. చూడండి, ఈ రీతిగా మనం గమనిద్దాం. 125వ కీర్తనలో చూడండి. 125వ కీర్తన మొదటి వచనంలో చాలా సార్లు మనకు పరిచయం వచ్చిన భాగమే. మరోసారి ఈ సందర్భంగా మనం చదువుకుందాం. 125వ కీర్తనలో 125వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 125 మొదటి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు. నమ్మకం ఉంచామా? యేసు ప్రభు యందు నమ్మకం ఉంచామా? ఆయన రక్షకుడిని నమ్మామా? ఆయన ప్రభువుని ఒప్పుకున్నామా? ఆయన మన కొరకు మరణించాడు నమ్మామా? ఆయన మన కొరకు రక్తం కార్చాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు నమ్మామా? నమ్మిక నువ్వు కలిగి ఉంటే నువ్వు కదల్చబడవు.
దేవుని నమ్ముకున్న పిల్లలుగా ఆయనతో మనం నమ్మిక ఉంచడానికి దేవుడు కృప చూపించాడండి. ఆయనతో మనం విశ్వాసం ఉంచాం, ఆయన రక్షకుడిగా మనం నమ్మాం. లోకములో ఎవరు నమ్మడానికి వీలు కాదు, కానీ యేసు ప్రభు వారిని మనం నమ్మిన వారుగా ఉన్నాం. యేసు ప్రభు ద్వారా రక్షణ పొందిన వారుగా ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారముగా మనం ఉండగా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. కదండి, ఎంత ఆశీర్వాదకరమైన మాట. మన స్థానము నుండి ఎవరు మనం కదిలించడానికి వీలు కాదు. ఎప్పుడు? నంబర్ 1, ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు. రెండవదిగా, ఆయన మనం సంపూర్తిగా నమ్మినప్పుడు ఎవరు కదిలించలేరండి. ఏ శక్తి కూడా మనల్ని కదల్చలేదు. మన విశ్వాసము నుండి మనము జారిపోవడానికి ఏమాత్రం వీలు కాదండి. ఎవరు మనల్ని కదిలించలేరు, ఎవరు మనమున్న స్థానం నుండి మనం లేపలేరు. యూదా గోత్ర సింహమైన యేసు ప్రభు వారిని లేపలేని వారు, కదిలించలేని వారు మనం లేపగలరా? ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన వాక్యానికి లోబడినప్పుడు, ఆయన మనం పూర్తిగా నమ్మి ఆయన ఆశ్రయించినప్పుడు ఎవరైనా కదిలించగలరా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం కదిలించబడని స్థితిలో దేవుడు మనం ఉంచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలోకి వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం. 55వ అధ్యాయం తెరవండి. కీర్తన గ్రంథంలోని 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. 22, నీ భారం యెహోవా మీద మోపుము. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఎవరు నీతిమంతులు కదిలించుకోలేరండి. మనం నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు. మన దేవుడు నీతి ఉన్నట్లుగా పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడని కొరింథీ పత్రికలో మనం చూడగలుగుతాం. మనం నీతిమంతులుగా చేయబడ్డాం. పూర్వకాలం ప్రభు నెరగక ముందు అనీతిమంతులమే, పాపంలో జీవించే వారమే. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని లిస్టులో మనం కూడా ఉన్నాం. మన ఇష్టానుసారంగా జీవించిన వారమే. కాదు, దేవుడు తన మహాకృప చేత మన నీతిమంతులుగా చేశాడు. ఏ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరులారా, ఇంకా మీ జీవితాలు ఎవరైనా నీతిమంతులుగా చేయబడలేదేమో. మీ కుటుంబంలో ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు, దేవునికి స్తోత్రం. నీవు ఇంకా అంగీకరించలేదేమో, ఇంకా అనీతిమంతుడుగానే ఉన్నావేమో. నీతిమంతుడుగా చేయబడ్డానికి దేవుడు నిన్ను ఇష్టపడుతున్న వాడిగా ఉన్నాడు. మమ్మల్ని నీతిమంతుడుగా చేసిన దేవుడు తన రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేసి, మా పాప స్థితిని మనం విడిపించి, తన రాజ్య వారసులుగా చేసి, దేవుని నీతిగా చేసిన ఆ ప్రియ ప్రభు వారు నేడు నిన్ను కూడా నీతిమంతుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా పాపంలో బ్రతుకుతున్నావా? ఇంకా లోకములో జీవించడానికి ఇష్టపడుతున్నావా? నీతిమంతుడిగా చేయబడలేదా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అండి. నీతిమంతుడిగా నువ్వు చేయబడాలి. పాపము నుండి విడుదల పొందాలి, పాప స్థితి నుండి తప్పించబడాలి, పరిశుద్ధునిగా నువ్వు చేయబడాలి, పరలోక రాజ్య వారసత్వాన్ని నువ్వు పొందాలి. నీతిమంతుడిగా చేయబడిన తర్వాత ఏ శక్తి కూడా నిన్ను కదిలించకుండా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఈ గొప్ప వాగ్దానం ఇది. నీతిమంతులు ఎన్నడూ కదలనీయడు. ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు ఆ ప్రియ ప్రభు వారు. కదండి, ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం నీతిమంతుడిగా ఉంటే కదల్చబడమండి. నంబర్ 1, దేవుని మాటకు మనం లోబడితే ఏ గాలి తుఫాను మనం కదిలించలేదు. మనము ఆయన్ను పూర్తిగా నమ్మిన వారంగా ఉంటే, విశ్వాసం ఉంచిన వారంగా ఉంటే, ప్రతి విషయంలో ఆయన మీదే నమ్మకం ఉంచిన వారంగా ఉంటే, సియోను పర్వతం వలె మనం కదిలించబడని వారంగా ఉంటాం, మనం కదలని వారంగా ఉంటాం. మనం నీతిని కలిగిన వారంగా ఉంటే కదిలించబడమండి. ఎవరు మనల్ని కదిలించుకోలేరు. పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని వచ్చిన భాగాలు మనం గమనిస్తే, తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయంలో, తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం తెరవండి. 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ వస్తే సంగతులన్నీ మనకు అర్థమవుతాయి. అయితే మనము ఒక వచనం మాత్రం మనం చదువుకుందాం. చూడండి, 2, 4 వచనాలు కలిసి ఉన్నాయి. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము ఆ మొదటి నుంచి చదువుకుంటూ వద్దాంలేండి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో
మేమొంటిగా నేను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుని తిమోతిని పంపితేమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేము కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. ఈ భాగంలో తెస్సలోనికీయులకు పౌలు ఉత్తరం రాస్తూ ఏథెన్సులో తాను ఉండి తెస్సలోనికీయులు వారు కలిగిన శ్రమల ద్వారా వారు కదిలించబడ్డారేమో, వారు కదిలించబడకుండా ఉండడానికి తిమోతిని వారి దగ్గరికి పంపిస్తా ఉన్నాడు, వారి స్థిరపరచడానికి. అంటే విశ్వాస యాత్రలో మళ్ళీ కదిలించగలిగేవి శ్రమలండి. శ్రమలు తప్పకుండా వస్తాయి విశ్వాస యాత్రలో. భక్తులు అంటారు శ్రమ లేని విశ్వాసి కాదంటారు. నిజమే, వాస్తవమే. దేవుని పిల్లలుగా మనకు శ్రమలు రావాల్సి ఉంది. అయితే శ్రమల్లో మనము కదిలించబడకూడదు. మనము కదిలించబడకుండా ఉండడానికే ఆయన మీద మన నమ్మకం ఉంచాలి. మనం కదిలించబడకుండా ఉండడానికే ఆయన వాక్యాన్ని మన జీవితాలను నెరవేర్చాలి. మనం కదిలించబడకుండా ఉండడానికే ఆయన మన నీతిమంతులుగా చేశాడనే అవగాహన మనకు కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే అవగాహన మనం కలిగిన వారుగా ఉంటామో అప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా మనం కృంగిపోయేవారుగా ఉండమండి. మన స్థానం మనం తప్పేవారుగా ఉండం. గాలికి అటు ఇటు కొట్టుకొని పోయేవారుగా ఉండం. ఏ స్థానం అయితే మనకు దేవుడు ఇచ్చాడు, ఏ స్థానములో దేవుడు మనల్ని పరుండు పెట్టాడు, ఏ స్థానాన్ని అయితే దేవుడు మనకు స్థిరంగా ఇచ్చాడో అదే స్థానము మనం స్థిరంగా ఉండగలమండి. మనం కదిలించబడమండి. తెస్సలోనికీయులు ఒకవేళ కదిలించబడతారేమని ఆలోచనతో దేవుని సేవకునిగా పౌలు వారి దగ్గరికి తిమోతిని పంపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు మనకు వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. కారణం అదే. ఈ లాక్డౌన్ దినాల్లో కూడా ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాం, సంఘ సహవాసం లేదు. అందుకోసమే ఈ వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని సేవకునిగా దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రసవ వేదన పడి ప్రసంగం సిద్ధం చేసుకొని ప్రకటించగలుగుతున్నానంటే కారణం ఏంటంటే మనకు కదిలించబడకుండా దేవుడు మనకు తన వాక్యాన్ని వినిపింపజేస్తా ఉన్నాడండి. మనకు ఎదురవుతున్న ఇబ్బందుల్లో, మనకు ఎదురవుతున్న శ్రమల్లో మనము కదిలించబడేవారుగా ఉండకూడదని దేవుని యొక్క సంకల్పం. అందుకే తిమోతిని పౌలు తెస్సలోనికీయుల విశ్వాసుల దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. శ్రమలు మనం పొందాలి. మనము దానికోసం నియమించబడ్డాం. దేవుని నమ్ముకున్న పిల్లలుగా మన జీవితాలు శ్రమలు సర్వసాధారణం అండి. ప్రభు నమ్ముకుంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఆ మేలు కలుగుతుంది, ఈ మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది. దీవెన కలిగేది వాస్తవమే, మేలు కలిగేది వాస్తవమే. అదే సమయంలో శ్రమలు కూడా కలుగుతాయండి. అదే సమయంలో ఇబ్బందులు కూడా మనం వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎంచుకున్న మార్గం, దేవుడు మనం నడిపించే మార్గం విశాలమైన మార్గం కాదు. ఇది ఇరుకు మార్గం. ఇది ఇరుకు మార్గం అండి. ఇది విశాల మార్గం కాదు. విశాల మార్గంలో శ్రమలు ఉండవు. విశాల మార్గంలో మనం సుఖంగా ప్రయాణించగలం. కానీ ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి వీలు కాదండి. ఇరుకు మార్గం మనం ప్రయాణించే మార్గం కాబట్టి శ్రమలు తప్పకుండా వస్తాయి. శ్రమలు తప్పకుండా విశ్వాసులకు వస్తాయి. కొంతమంది బోధిస్తుంటారండి, యేసుప్రభువు నమ్మండి మీరు దీవించబడతారు, యేసుప్రభువు నమ్మండి మీరు గొప్పవారు అవుతారు, పొలానికి పొలం కలుస్తుంది, ఇంటికి ఇంటి కలుస్తుంది. దీవెన వాస్తవమే, కానీ శ్రమల గురించి ఎవరు చెప్పారండి కదండి. నీకు ఇబ్బందులు తప్పకుండా ఎదురవుతాయి. లోకస్తుల ద్వారా, సొంత బంధువుల ద్వారా, నీ ఇంటి వారిని నిన్ను విసర్జిస్తారు, నీ ఇంటి వారి ప్రభు నమ్ముకున్నందుకు నిన్ను దూరం పెడతారు. ఇవన్నీ వాస్తవమైన సంగతులు, ఇవన్నీ శ్రమలు. ఈ శ్రమల్లో మనం కదిలించబడకుండా ఉండాలి. ఆ దేవుని యొక్క సంకల్పం. మన ప్రభు కదిలించబడిన వాడు. మన ప్రభు స్థానాన్ని ఎవరు మార్చడానికి చేత కాలేదు. ఆ నమ్ముకున్న పిల్లలుగా దేవుడు మనకిచ్చిన విశ్వాసం, దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన నిరీక్షణ, ఈ విషయంలో ఎవరు మనల్ని కదిలించకుండా మన స్థిరమైన వారంగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉండగా స్థిరమైన వారుగా ఉన్నామా, కదిలించబడిన వారుగా ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మన పరీక్ష చేసుకునే వారుగా ఉండాలి. తెస్సలోనికీయులు కదిలించబడతారేమో అని పౌలు ముందుగానే ఆలోచన చేసి వారి దగ్గరికి దేవుని సేవకుడిని తిమోతిని పంపించాడు. రండి, కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయం తెరవండి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం తెరవండి. అక్కడ కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో కదల్చబడని స్థితి ఒక వ్యక్తికి ఎప్పుడు ఉంటుందో అక్కడ చాలా సూత్రాలు లేకపోతే చాలా సంగతులు అక్కడ రాబడ్డాయి. ఆ సంగతులు మనం గమనిద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 15వ కీర్తన, దావీదు కీర్తన
మొదటి వచనం నుండి చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? రెండవ వచనం నుండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును, చదువుతున్నారా మాట? చెప్పండి ఒకసారి, మీ నోరారా చెప్పండి. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదల్చబడని స్థితి, ఎవరు లేపకుండా మనము స్థిరమైన వారుగా ఉండాలంటే కదండి ఈ కార్యాలన్నీ మన జీవితాల్లో ఉండాలి. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును ఎన్నడును, ఏ దినమైనను, ఏ సమయమందైనను, ఏ స్థితి ఏందైనను, ఏ పరిస్థితుల్లోనైనా కదల్చబడడు. ఏ ప్రకారం చేయవాడు? నంబర్ 1, యథార్థమైన ప్రవర్తన. రెండవ వచనం, యథార్థమైన ప్రవర్తన. లోపల ఒకటి పైన ఒకటి కలిగి ఉండే ప్రవర్తన అది యథార్థమైంది కాదు, అది వేషధారణతో కూడిన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారు కదల్చబడరండి. రెండవదిగా, నీతిని అనుసరించుచు, నీతిని అనుసరించే వారంగా ఉండాలి. తిమోతితో పౌలు అన్నాడు, నువ్వు నీతిని వెంటాడాలి అన్నాడు. నువ్వు నీతిని వెంటాడాలి. భక్తిహీనులు, అబద్ధ బోధకులు వారు నీతిని వెంటాడని వారుగా ఉన్నారు. కాబట్టి నువ్వు నీతిని వెంటాడాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడడానికి నువ్వు నీతిని వెంటాడాలని తిమోతితో పౌలు చెప్పిన వాడుగా మన లేఖనాల్లో చూడగలమండి. నీతిని వెంటాడేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా రెండవ భాగంలో హృదయపూర్వకముగా నిజము పలికే వారంగానే ఉండాలి. మన నోట ఎల్లప్పుడూ నిజమే ఉండాలి. ఈ విషయంలో చాలా మంది దేవుని పిల్లలు తప్పిపోతున్న వారుగా ఉన్నారండి. అందుకోసమే కదల్చబడతా ఉన్నారు. అందుకోసమే వారున్న స్థానంలో ఉండి వారు తప్పించబడతా ఉన్నారు. వారు అటు ఇటు చెదిరిపోతున్న వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే నోట మాట సత్యముతో కూడుకొని లేదు. కొన్నిసార్లు తప్పించుకోవడానికి, లేకపోతే మభ్య పెట్టడానికి, భ్రమపరచడానికి కదండి ఎదుటి వారిని నోట నిజమైన మాటలు రావటంలా అబద్ధముతో కూడుకున్న మాటలు వస్తున్నాయి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన నోట నిజమైన మాట ఎల్లప్పుడూ ఉండాలి. నిజము పలుకుతూ ఉండాలి. మన నోట అబద్ధాలు ఉండకూడదండి. అబద్ధం మన జోలికి రాకూడదు. అబద్ధము జోలికి మనం వెళ్ళకూడదు. అబద్ధము మన దగ్గరికి రాకూడదు. అది చాలా సులువుగా చిక్కులు పాపాల్లో అది మొట్టమొదటి లిస్టులో. సులువుగా చిక్కులు పెట్టు పాపాల్లో మనం అంతా వరుసగా లిస్టు రాస్తే నంబర్ 1 దేనికి మనం రాయాల్సి వస్తుందంటే అబద్ధానికి రాయాల్సి వస్తుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపం. నన్ను చెప్పమంటే రెండోది ఏంటంటే గర్వం, అతిశయించటం. అది కూడా సులువుగా చిక్కులు పెట్టేదే. కాబట్టి దేవుని నమ్ముకున్న పిల్లలుగా మన నోట ఎప్పుడు నిజమే ఉండాలి. సత్యమే మనం మాట్లాడాలి. సత్యమే మనం పలికేవారుగా ఉన్నాం. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదంతే. సత్యం. ఒకసారి అబద్ధం ఆడామా, నేను చాలాసార్లు చెప్తుంటాను కదండి, ఒకసారి అబద్ధం ఆడామా దాన్ని కప్పెట్టుకోవడానికి మళ్ళీ ఏమాడాలి? నిజం చెప్పడానికి వీలు కాదు, మళ్ళీ అబద్ధం ఆడాల్సిందే. అబద్ధాన్ని కప్పెట్టు మళ్ళీ అబద్ధం మీద అబద్ధం కదండి. అన్ని అబద్ధాల పుట్ట. ఇంకా దాన్ని తొలగించుకోవాలంటే ఇంకా లాస్ట్ మనం ఎంత నిజం చెప్పినా నమ్ముతారు ఎవరైనా? ఎవరు నమ్మరండి, ఎవరు నమ్మరు. దేవుని పిల్లలారా, నిజము చాలా ప్రాముఖ్యమైంది. మన నోట ఎల్లప్పుడు నిజం ఉండాలి. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కదల్చబడకుండా స్థిరంగా ఉండగలడు. 3వ వచనం చూడండి, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, సాడీలు చెప్పడు. అటివాడు నాలుకతో కొండెములాడడు, సాడీలు చెప్పడు అన్నమాట. దేవుని పిల్లలు సాడీలు చెప్తూ ఉన్నారు అనుకోండి, వారు స్థిరంగా ఉండరు. వారి స్థానం తప్పిపోతుంది. దేవుడు ఏ స్థితి అయితే ఇచ్చాడో ఆ స్థితి నుండి తప్పిపోయేవారుగా ఉంటారు. సాతాను చేత లేపబడేవారుగా ఉంటారు. అపవాది కుతంత్రాలకు లోనయ్యేవారుగా ఉంటారు. గమనించండి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని పిల్లలుగా మన కొండాలు చెప్పేవారుగా ఉండకూడదు. కొండెములు.
ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి. కదండి, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి చిచ్చు పెట్టొద్దు. కొంతమంది చిచ్చు పెట్టేవారు ఉంటారు, చాలా నెమ్మదిగా మౌనంగా ఉంటారనమాట. ఏ మెరుగని అమాయకుల్లాగా ఉంటారు, సంగతులన్నీ వింటారు, మళ్ళీ అక్కడ పోయి చెప్తారు అంతే. పండాలు పెడతారు, ఒకరికి ఒకరికి పోసకుండా చేస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కొంతమంది అట్లా ఉంటారండి. సమాజంలో నువ్వు పనిచేసే స్థలంలో అక్కడ కొంతమంది అట్లా కనపడుతూ ఉంటారు. దేవుని సంఘములో సహితం విశ్వాసులో పిలువబడేవారు అనేక మంది కొన్ని సందర్భాల్లో సాతాను చేత వాడబడి కొండాలు చెప్పేవారుగా ఉంటారు. మనము కొండాలు చెప్పేవారుగా ఉండకూడదండి, కొట్లాట పెట్టేవారుగా ఉండకూడదు. మనము సమాధానకర్త నమ్ముకున్న వారా. ఏదైనా కీడుకరమైన సంగతి మనకు తెలిసినప్పుడు ఆ సంగతి ఎదుటి వారికి చెప్పి ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని ఎడం చేసేవారుగా ఉండకూడదు, కానీ మనం సర్ది చెప్పి సమాధాన పరిచేవారుగా ఉండాలండి. దేవుని నమ్ముకున్న పిల్లల జీవితాల్లో కొండెములు ఉండకూడదు. చిన్నపిల్లలు చాలా కొండాలు చెప్తారు కదండి. ఇంటికి వస్తానే తల్లి గాని ఇంటికి వస్తానే ఆ చిన్నోని మీద పెద్దోడు, పెద్దోని మీద చిన్నోడు, లేనిపోనివన్నీ చెప్తారు కదండి. ఏదైనా ఇంట్లో నష్టం జరిగినప్పుడు కదండి తప్పించుకోవడానికి కొండాలు చెప్పేవారుగా ఉంటారు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకున్న పిల్లలుగా మన జీవితాల్లో కొండెములు వారు నాలుకతో కొండెముల. నాలుక చాలా కదండి భయంకరమైందండి, అది చాలా సున్నితమైంది. దానికి ఎముక లేదు, ఎట్ట ఆడితే అట్ట ఆడుతుంది అనమాట నాలుక. ఎట్ట తిప్పితే అట్ట తిరుగుతుంది నాలుక. కాబట్టి ఏ మాట్లాడమంటే మాట్లాడదు. ఒకే నోటు నుండి కదా, ఒకే జలము నుండి తీయని నీళ్లు, ఒకే జలము నుండి చేదు నీళ్లు వస్తాయంటే వస్తాయి తప్పకుండా. నాలుక అలాంటిది, చాలా అగ్ని ప్రపంచం ఇది. ఇది ఒక్కసారి నిప్పి పెట్టిందంటే మొత్తం అడవంతా కాలిపోతుందండి, కుటుంబాలు కాలిపోతాయి, సంసారాలు కూలిపోతాయి, సమాజంలో గందరగోళం కదండి. నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి దేవుని పిల్లలుగా. ఎప్పుడైతే మన నాలుక కొండములు ఆడకుండా నిజం చెప్పేదిగా ఉంటుందో, సత్యం మాట్లాడేవారుగా ఉంటామో, మనం మౌనంగా ఎప్పుడైతే కొండాలు చెప్పేవారుగా కాకుండా మౌనంగా ఉంటామో అప్పుడు కదల్చబడని వారుగా ఉంటాం. 4వ సంగతి చూడండి, 5వ సంగతి మనం గమనిద్దాం చూడండి. తన చెలికానికి కీడు చేయని స్థితి. నేను ఎవరైతే నమ్మి ఉన్నారో, నీతో ఎవరైతే స్నేహం చేస్తున్నారో, నీతో ఎవరైతే కలిసిమెలిసి ఉన్నారో, నీ వ్యాపారంలో నీకు ఆ పార్ట్నర్స్ గా ఎవరైతే ఉన్నారో, నీవు చేసే పనుల్లో నీకు సహకారులుగా ఎవరైతే ఉన్నారో, వారు నీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అలాంటి వారి విషయంలో కీడు ఏమాత్రం చేసేవారుగా ఉండకూడదండి. కీడు కల్పించేవారుగా ఉండకూడదు. నీతో కలిసి పనిచేసేవారి, నీతో కలిసి సేవ చేసేవారి విషయంలో కీడు ఏమాత్రం చేయకూడదండి. కీడు ఏమాత్రం చేయకూడదు. దేవుని నమ్ముకున్న పిల్లలారా, మన తోటి వారి విషయంలో మనం మేలే చేసేవారుగా ఉండాలి, కానీ కీడు చేసేవారుగా ఉండకూడదు. రండి చూడండి 3వ వచనంలో చివరి భాగంలో, తన పొరుగు వాని మీద నింద మోపడు. నిందలు మోపేవారుగా ఉండకూడదు. అప్పుడే కదల్చబడని వారుగా ఉంటాం. ఎవరు మనమున్న స్థానాన్ని కదల్చలేరండి. మనమున్న స్థలం నుండి ఎవరు మనం లేపలేరు. దేవుడు మనకిచ్చిన స్థితిలో మన స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ రాయబడుతుంది, మన పొరుగు వారి మీద నింద మోపని వారుగా ఉండాలి. 4వ వచనం చూడండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఈ మాట దేవుని గురించి కూడా రాయబడింది. మన దేవుడు కొన్ని విషయాల్లో అసహ్యపడేవాడుగా ఉంటాడు. అట్టి వారిలో నీచుడు కూడా అసహ్యుడు. నీచుడు అంటే దేవునికి ఇష్టం లేని జీవితం, నీచ కార్యాలు జరిగించేవాడు, అపవిత్రమైన కార్యాలు జరిగించేవాడు. అలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారి కార్యకలాపాల్లో మనం పాలు పొందకుండా వారిని మనం అసహించుకునే వారుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లల మధ్య కూడా ఎవరైనా దేవుని వాక్యానికి విరోధంగా కార్యాలు చేస్తున్నా సర్దుకుపోతూ వారి అసహ్య కార్యాల్లో మనకు కూడా పాలు పొందే పరిస్థితి ఉంటే అలాంటి వారు కదల్చబడతారండి. వారు స్థిరంగా ఉండలేరు. దేవుని నమ్ముకున్న పిల్లలారా, ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో నీచమైన కార్యాలను అసహించుకునే వారుగా ఉండాలి. అది మన ఇంటి వారు చేసినా, మనకు పరిచయస్తులు చేసినా, మన ప్రాణ స్నేహితులు చేసినా, మనమ్మడి పని చేస్తున్న వారు చేసినా, ఎవరు నీచ కార్యం చేసినా అది మనం అసహించుకునే వారుగా ఉండాలి. కానీ దాన్ని బట్టి వారిని మనం ఏదో ప్రేమించి సరే సర్దుకుపోదాంలే అన్నట్టుగా ఏమాత్రం ఉండకూడదండి.
దేవుని పిల్లారా, నీచమైన కార్యాలు మన దృష్టిలో అసహ్యంగా ఉండాలి. 4వ వచనంలో 2వ భాగం చూడండి. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించడం ఎంత మంచి మాట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉన్నారో, ఎవరైతే భక్తి మార్గం నడుస్తున్న వారుగా ఉన్నారో, అలాంటి వారిని కదల్చబడకుండా ఉండాలనుకునేవాడు సన్మానిస్తాడండి. లెక్కాజమ లేకుండా చూసుకోడు అనమాట. దేవుని నమ్ముకున్న భక్తులను, దేవుని నమ్ముకున్న పిల్లలను సన్మానించే జీవితం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉంటుందో, ఆ వ్యక్తి కదల్చబడకుండా స్థిరంగా ఉంటాడండి. అతని స్థానం, దేవుడిచ్చిన స్థితి ఎన్నడూ తప్పిపోదు. దేవుని పిల్లలు మనం గౌరవించే వారుగా ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు గల వారుగా ఉన్నారో వారిని మనం సన్మానించే వారుగా ఉండాలి. చాలా తేటగా దేవుని గ్రంథం తెలియజేస్తాం. 4వ వచనం చివరి భాగం చూడండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. మాట ఇచ్చామా? మాట తప్పకూడదు. దేవుని పిల్లలు మాట తప్పేవాడు కదండి అపవాది. అది అపవాది కార్యం. దేవుని నమ్ముకున్న పిల్లలుగా మనం మాట తప్పని వారుగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా అడిగాను అనుకోండి, దేవుని సేవకునిగా, సంఘ కాపరిగా ఉదయం 10 నుండి 11 వరకు సంఘముగా ఆయా కుటుంబాలకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ అడిగారనుకోండి, చేస్తున్నారా? చేస్తున్నామన్నా అని చేయకుండా ఉన్నారనుకోండి, మాట తప్పడం కాదా? అది కూడా మాట తప్పడమే. ప్రమాణము చేసి అట్టివాడు మాట నష్టము కలిగినా పర్వాలా, మాట మాత్రం తప్పడు. ఇచ్చిన మాట, మన నోటి నుండి వచ్చే మాట ఎంతో శ్రేష్టమైన మాట అండి. మన నోటి నుండి వచ్చే మాటకు మనం బానిసలం అంతే. దాన్ని తప్పకుండా నెరవేర్చాల్సిందే. చాలాసార్లు తప్పించుకోవడానికి చూస్తాం కదండి. అసలు మాట చెప్తాను. ఈ సమయంలో దేవునికి మాట ఇచ్చాం కదా, దేవా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను జీవిస్తాను అని దేవునికి మాట ఇచ్చాం. ఎంతమంది మాట నిలబెట్టుకుంటున్నాం? దేవుని కొరకు సంపూర్ణంగా నిలబడగలుగుతున్నామా? దేవుని సంపూర్ణంగా అనుసరించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అట్టివాడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. 5వ వచనంలో చూడండి. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. తన ద్రవ్యము వడ్డీ. దీని విషయం గతంలో చాలా సార్లు కూడా మనం ధ్యానం చేశాం. వడ్డీ అనేది ఇతరులను బాధ పెట్టేది, వడ్డీ అనేది ఇతరులను నష్టపెట్టేది. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డ ఇతరులు నష్టపోవడానికి, ఇతరులు ఇబ్బందులు పాలు కావడానికి ఏమాత్రం ఇష్టపడడండి. తాను ఇచ్చిన డబ్బుకు వడ్డీ వసూలు చేయడు. అధిక వడ్డీ కదండి, న్యాయమైన వడ్డీ తీసుకోమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కానీ అధికమైన వడ్డీకి ఇచ్చేవారు దేవుని పిల్లలు చాలా మంది ఉన్నారండి. ఈ మాటలు వింటున్న వారులారా, మీరు కదల్చబడకుండా దేవుని కొరకు స్థిరంగా ఉండాలన్నా, మీకు దేవుడిచ్చిన స్థానం, దేవుడిచ్చిన యోగ్యత, దేవుడిచ్చిన స్థితి, ఆ స్థలమును నువ్వు కదల్చబడకుండా ఉండాలన్నా, ఎవరు లేపకుండా, ఎవరు కదల్చకుండా నీ జీవితంలో ఉండాలన్నా, నీవు అన్యాయముగా వడ్డీ వసూలు చేయకు. అధిక వడ్డీ బొత్తిగా చేయకూడదు. కొంతమంది జీవితాలు వడ్డీ మీద ఆధారపడి ఉంటాయి. విశ్వాసుల జీవితాలే ఎట్లా బతుకుతున్నారంటే వడ్డీలు ఇచ్చి. ఏం వడ్డీ అది? అధిక వడ్డీ. న్యాయమైన వడ్డీ కాదు. రూపాయి 2 రూపాయల వడ్డీ కాదు, ఇంకా అత్యధికంగా ఇవ్వడం. అవసరతలో ఉండి అడిగాడా ఇంకా పెంచటం. ఎంత అన్యాయం అండి! ఎంత ఘోరమైన పరిస్థితి అది. ఎవరైనా అవసరతలు ఉన్నారా? వారి స్థితిని బట్టి, వారి అవసరతను బట్టి మనం డబ్బులు ఇవ్వాలి. మన దగ్గర ఉంటే మళ్ళీ పూచిపడకూడదులేండి. దేవుని వాక్యం ఒప్పుకోదయ్యి. మనం పూటపడేవారుగా ఉండకూడదు. మన దగ్గర ఉంటే ఇవ్వాలి. వారు న్యాయమైన వడ్డీ ఇచ్చేవారైతే మనం స్వీకరించాలి. ఒకవేళ అది కూడా ఇవ్వలేదు అనుకోండి, దాన్ని కూడా తీసుకోకూడదు. మరికొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చెప్తుంది, ఇచ్చిన తర్వాత మరలా అడగకూడదట, మర్చిపోవాలట. చాలా విచిత్రంగా ఉంది కదండి. ఎందుకంటే దేవుడు ఇస్తాడు దానికి ప్రతిఫలం. అందుకోసమే దేవుడు చెప్పాడు ఆ మాట. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, అధిక వడ్డీకి మనం ఇచ్చి ఇతరులను హింసించకూడదు. ఇతరులు బాధపడడానికి మనము కారకులం కాకూడదు. ఆ డబ్బు తీసుకొని, ఆ ఎక్కువ డబ్బు తీసుకొని ఏం సుఖపడదాం అనుకుంటున్నామండి? ఆ డబ్బు తీసుకొని జలసాలు చేద్దాం, లేకపోతే సుఖంగా ఉందాం అని అనుకుంటున్నావా? నో. నీకు నెమ్మది ఉండదు, ఇంట్లో సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు. అన్యాయమైన సొమ్ము ద్వారా నీ జీవితంలో నెమ్మది పొందలేవండి. నీవు విశ్వాసంలో స్థిరంగా ఉండలేవు, గందరగోళానికి గురవుతావు. నేను శాపనార్థాలు పెట్టడం లేదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం లోబడాలి. వడ్డీకి ఇయ్యడట్టివాడు అధికమైన వడ్డీ వసూలు చేయడు. ఈ దినాల్లో పూర్తి విపరీతంగా కదండి,
పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్న పరిస్థితుల్లో 3 రూపాయలు వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, కొన్నిసార్లు 100 రూపాయలు కూడా వడ్డీ తీసుకుంటారంటే ఎంత ఘోరమండి, ఎంత దుర్మార్గులు. ప్రభు నమ్ముకున్న పిల్లలుగా మనం ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. ఇతర అక్కరలో మనం సహాయపడే వారిగా ఉండాలి. దేవుని బట్టి వారిని ప్రేమించే వారిగా ఉండాలి. మన దగ్గర సొమ్ము ఉన్నప్పుడు, మన దగ్గర ధనం ఉన్నప్పుడు అక్కర్లో ఉండి అడిగిన వారికి మనం కాదనకుండా, ముఖం త్రిప్పకుండా ఉండాలి. దేవుని గ్రంథం చాలా తేరగా తెలియజేస్తా ఉంది. అది దేవునికి ఇష్టమైన కార్యం అండి. ఎవరైతే అలాంటి జీవితాన్ని జీవిస్తారో, 5వ వచనం చూడండి, 2వ భాగం, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. లంచాలు తీసుకోవడం కూడా దేవునికి ఇష్టంలా. అది ఏ రకంగా అయినా సరే, ఏ రకంగా అయినా సరే లంచం అనేది మనం పుచ్చుకోకూడదు. అంటే మనము చేసిన కష్టానికి ఫలితాన్ని ఇచ్చేవాడు దేవుడే. నువ్వు ఉద్యోగస్తునివా, నీ డ్యూటీలో నువ్వు నమ్మకంగా చేస్తే జీతం నీకు దొరుకుతుంది. కొన్నిసార్లు జీతాలు తీసుకుంటూ కూడా మళ్ళీ పై ఆదాయం అంటారు కదండి, బల్ల కింద చేయబెట్టడం అంటారు. పై ఆదాయం చాలా బాగుందని అంటున్నారు కొంతమంది. అమ్మో, ఎంత మోసకరమైన పరిస్థితి అది. లంచాలు తీసుకోకూడదండి ఏదైనా ఒక పని చేయడానికి. ఒకవేళ వారు ప్రేమతో మనం అడగకుండానే, మనం కష్టపడిన విధానాన్ని బట్టి, లేకపోతే మనము ప్రయాసపడిన విధానాన్ని బట్టి స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు కూడా మనం దాన్ని వద్దనాలి. కానీ మనమే ఆశించి దాని కొరకు ఆలోచన చేస్తూ ఆ అన్యాయపు సొమ్ము తీసుకోవడానికి, ఆ లంచం తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడకూడదండి, ఏ మాత్రం ఇష్టపడకూడదు. లంచము దేశమును పాడు చేయును. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా ఏ మాటలు వింటున్న ప్రియులారా, ఒకవేళ లంచాలకు అలవాటు పడ్డావా, జీతం నీకు సరిపోవటం లేదా, చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుందా, దానికి కూడా కారణాలు ఉన్నాయండి. నీ జీతం నీకు సరిపోవట్లేదంటే నీ జీతంలో దేవుని భాగం నువ్వు ఇవ్వటంలా, అందుకే సరిపోవటంలా. నీ జీతంలో దేవుని నామాన్ని గణపరచడానికి దేవుని సొమ్ము తీయటంలా, కాబట్టి నెల దినాలు ఆఖరికి వచ్చేంత అల్లాడుతున్నావు, క్రమంగా ఇవ్వటంలా. ఒకవేళ ఇచ్చినా ఎట్లా ఇస్తున్నావు అంటే పిసిరితనంగా ఇస్తున్నావు. ఇచ్చినా లోపల గొనుక్కుంటూ సంతోషంగా ఇవ్వకుండా అంత యాసిరికతో ఇస్తున్నావు కనుక సరిపోవటంలా. అందుకే జీతం సరిపోవడంలా. ఎందుకు సరిపోతుంది నీకు? మనస్ఫూర్తిగా ఇస్తే దేవునికి సరిపోతుంది. దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలి, సంతోషముగా ఇవ్వాలి దేవునికి. బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు కనబడుతున్నాయండి. సంతోషముగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు సంతోషంగా ఇవ్వకుండా, ఇవ్వాలి కదబ్బా దేవుని సొమ్ము, దేవుని సేవకునికి ఇవ్వాలా, సంఘంలో ఇవ్వాలా, మళ్ళీ మీటింగ్లు పెట్టినారే మళ్ళీ ఇవ్వాలా అని ఆశ్చర్యపడుతున్నావా? నో. ఏ మాత్రం దీవెన దొరకదండి. ఏ మాత్రం నువ్వు స్థిరమైన జీవితం కలిగి ఉండవు, కదల్చబడుతూనే ఉంటావు. విశ్వాసంలో నీకు నిలకడ ఉండదు, నిరీక్షణలో నీకు నిలకడ ఉండదు, ప్రేమలో నీకు నిలకడ ఉండదు, రక్షణలో నీకు నిలకడ ఉండదు, సంఘంలో కూడా నిలకడగా ఉండలేవు. నువ్వు కదల్చబడుతూనే ఉంటావు, నీకున్న స్థానం నువ్వు కోల్పోతావు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు హెచ్చరిస్తూ ఉండగా మనం కదల్చబడిన వారంగా ఉండాలి. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు, ఏ పరిస్థితిలో కదల్చబడడు. ఎలాంటి ఇబ్బందికరమైన విపత్కరమైన పరిస్థితి వచ్చినా కదల్చబడనే ఎటువాడు? పైన మనం అన్నీ చూసాం కదండి, ఎన్ని సంగతులు. యథార్థముగా ప్రవర్తించడం, నీతిని అనుసరించటం, హృదయపూర్వకంగా నిజం పలకటం, నాలుకతో కొండములాడకుండా ఉండటం, చెలికానికి కీడు చేయకుండా ఉండటం, పొరుగు వారి మీద నింద మోపకుండా ఉండటం, మన దృష్టికి నీచులు అసహ్యులుగా ఉండటం. తర్వాత 8వదిగా యెహోవా యందు భయభక్తులుగా వారిని సన్మానించటం. 9వదిగా నష్టం కలిగిన మాట తప్పకపోవడం. 10వదిగా వడ్డీకి ఇవ్వకుండా ఉండటం. 11వదిగా లంచం పుచ్చుకోకుండా ఉండటం. ఈ సంగతులన్నీ ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో అప్పుడు ఎన్నడూను మన కదల్చబడడం. అందుకోసమే పౌలు భక్తుడు అన్నాడు చూడండి, రోమపత్రికలో మాట మనం చదువుదాం. ముగింపులో రోమపత్రిక 8వ అధ్యాయం తెరవండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం తెరవండి. అక్కడ ఒక మాట ఈ రీతిగా మనం గమనిద్దాం. రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయం. అందరూ తెలుస్తున్నారా బైబిల్ గ్రంథం? జాగ్రత్తగా తెరవండి. 8వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుదాం. క్రీస్తు ప్రేమ నుండి, రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? క్రీస్తు ప్రేమ నుండి మనం ఏది కదిలిస్తగలదు, ఏది దూరం చేయగలదండి?
ఏది దూరం చేయలేదు. ఈ మాటలు చెప్తూ కింద వచనంలో కూడా అంటున్నాడు చూడండి, 38వ వచనంలో, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనువైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని కదిలించే వారు ఎవరు లేరండి భూమి మీద. పౌలును ఎవరు కదిలించలేకపోయారు. పౌలుకున్న స్థానాన్ని ఎవరు తీసివేయడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరికి చేత కాలేదు. పౌలుకు దేవుడిచ్చిన స్థితిని కడవరకు తాను కలిగి ఉండడానికి దేవుని శక్తి పౌలుకు ఎంతగానో ఉపయోగపడింది. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యాకోబు పలికిన ప్రవచనం, నా కుమారుడు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహవలను గర్జించి ఆడు సింహవలను అతను కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతను లేపువాడేవాడు, అతని కదల్చేవాడేవాడు, అతని జోలికి వచ్చేవాడేవాడు? ఎవరికైనా చేత అవుతుందా విజయం పొందిన వాడిని ఓడించటానికి? నో, ఎవరికి చేత కాదండి. దేవుని పిల్లలుగా మన జీవిత యాత్రలో కూడా మనం కదల్చబడకుండా ఉండాలి. మనం స్థిరమైన వారుగా ఉండాలి, కదలని వారంగా ఉండాలి. ఆ కదలని స్థితిని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్న వాడుగా ఉన్నాడు. చివరిన ఒక వచ్చిన వారిని మనం చదువుకుందాం. యూదా పత్రిక తెరవండి. యూదా పత్రిక 24 వచనం చదువుదాం. యూదా పత్రిక 24 వచనం చాలా సార్లు మనం చదువుకునే వచ్చిన భాగమే. దేవుని వచనం ఈ మాట మనం చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం. గమనించండి, 24 వచనం, యూదా పత్రిక 24 వచనం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు కలుగును గాక. అందరు చెప్తున్నారు ఆమేన్. అందరనండి మరొకసారి ఆమేన్. ఎవరికి ఆమేన్? ఏది అవునుగాక? తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి తన మహిమ ఎదుట మా ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడు అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ మహాత్యమును ఆధిపత్యము అధికారం యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. దేవుడు మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతాడండి. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆయన నమ్ముకొని ఉంటాం, ఎప్పుడైతే ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చిన నీతిని మనం కలిగి ఉండి ఆ ప్రకారం నీతిమంతులుగా మనం జీవిస్తూ ఉంటామో, మన కదల్చబడడం. కీర్తన 15లో మనం ధ్యానం చేసినట్లుగా ఆ సంగతులను మన జీవితాల్లో ఉంటే మన కదల్చబడం. దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని మనం కోల్పోయే వారుగా ఉండమండి. ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఎవరు కదిలించలేకపోయారు. ఆయన స్థానాన్ని ఎవరు మార్చజాలరు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన స్థానం మన కదల్చబడకుండా ఉండాలంటే ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి. దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా ఈ ప్రవచనం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. ఎప్పుడైతే ఈ ప్రవచనం మన జీవితాల్లో నెరవేర్చబడుతుందో అప్పుడు ప్రభు సన్నిధిలో మన సంతోషంగా సదాకాలం ఆయనతో ఉండడానికి మనకు యోగ్యత దొరుకుతుందండి. ఈ లోక యాత్రలో మన స్థిరముగా కదలని వారముగా ప్రభు కార్య అభివృద్ధి అంది ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి అని కొరింథీ పత్రికలో రాయబడిన మాట ప్రకారం మన స్థిరమైన వారుగా ఉందాం, కదల్చబడిన వారుగా ఉందాం, దేవుని వాక్యాన్ని నెరవేర్దాం, దేవుని నమ్ముకొని ఉందాం, నీతిమంతులుగా మనం జీవిద్దాం. దేవుడు తప్పక మన జీవితాల్లో కూడా ఆ ప్రవచనాన్ని నెరవేర్చేవారుగా ఉంటాడు. యూదా గోత్రపు సింహాన్ని నమ్మిన వారముగా ఆయన పిల్లలముగా ఈ లోక యాత్రలో కొద్దుమ సింహాలుగా మనం కూడా పెంచబడుతున్నాం కదండి. దేవుడు మనల్ని పెంచుతున్నాడు. దేవుడు మనకు అనుదినం తన కృపను చూపుతూ ఉండగా మన జీవితాన్ని కాపాడుకుందాం. దేవుడు మహిమపరిచే జీవితాన్ని జీవిద్దాం. కదల్చబడకుండా స్థిరముగా నిలిచే సియోను పర్వతం మాదిరి మనం కూడా స్థిరంగా ఉందాం. దేవుడు మన కొరకు వచ్చినప్పుడు ఆకాశ మండలంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు సంతోషంగా ఆయన ఎదుర్కొందాం. ఆయన చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనే సాక్ష్యాన్ని పొందుదాం. అంటే కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. అలా వంచండి, ఉన్నపాటున ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నమ్మకమైన మా తండ్రి, మీకు స్తోత్రము నాయనా. యూదా కొదమ సింహం, నా కుమారుడు పట్టిన దాన్ని తిని వచ్చితివి అన్న మాటలు యాకోబు ద్వారా మీరు పలికించారు నాయన. విజయం పొందిన వ్యక్తిగా కదల్చబడిన జీవితాన్ని కలిగిన మా ప్రభువైన యేసు క్రీస్తు వారిని మీరు జ్ఞాపకం చేశారు. యూదా వంశీకుల్లో ఆ ప్రవచనం కొద్ది కాలం నెరవేర్చబడింది, కానీ తర్వాత నెరవేర్చబడలేదు. ఈ కొత్త నిబంధన కాలములో, నూతన నిబంధన కాలములో, నూతన నిబంధన క్రింద ఉన్న మా జీవితాల్లో
ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి కావలసిన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఎంతవరకు మీ మాటల చేత మిమ్మల్ని హెచ్చరించారు, మమ్మల్ని సరిచేయడానికి మీరు బోధించారు, మమ్మల్ని మీరు గద్దించారు నాయన, మీకు స్తోత్రాలు. అదే సమయంలో కదలబడకుండా మీరు మమ్మల్ని స్థిరంగా ఉంచుతారని ఆదరణతో కూడుకున్న మాటను కూడా మాకు మీరు వినిపింపజేసినందుకు మీకు స్తోత్రం. ఆ రీతిగా ఈ మా జీవిత యాత్రలో, ఈ లోక యాత్రలో ఈ కొద్ది దినాలు మీ కొరకై స్థిరమైన వారంగా, కదల్చబడిన వారముగా ఉండి మిమ్మల్ని గణపరచడానికి మీరే సహాయం చేయవలసిందిగా వేడుతున్నా. ఈ సందేశాన్ని విన్నా, ఈ సందేశాన్ని చూచిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. జూమ్ యాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఎందరైతే మీ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో ఈ మాటలు స్థిరపరచండి. ఆ మాటల ప్రకారం జీవించడానికి కావలసిన శక్తిని మీరు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీరు తోడును మీరు అనుగ్రహించండి. దేవా, స్థిరమైన వారముగా మీ జీవిత యాత్రలు మీ కొరకు జీవించడానికి మీరే సహాయించవలసిందిగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ కృపకు అప్పజెప్పుకుంటున్నా. ఎందరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో, ఎందరైతే వ్యాధి బాధల చేత ఉన్నారో, మానసిక సంబంధమైన దేవ ఇబ్బందులతో ఎందరైతే ఉన్నారో, ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో ప్రతి వారిని మీరు కరుణించండి తండ్రి. వారి కష్టముల నుండి, వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి వారికి సంపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ కృపకు మమ్మల్ని అందరూ అప్పజెప్పుకుంటూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసుక్రీస్తు వారితో శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు.